బ్యాక్ టు న్యూస్. శంకుస్థాపనకు వచ్చే అతిథుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. వారు గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చిన దగ్గర నుంచి మళ్లీ తిరిగి వెళ్లే వరకు వారికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, ఓటు. అమరావతి రాజధాని శంకుస్థాపనలోకి హాజరయ్యేందుకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అదే వీఐపీల కోసం మొత్తం కూడా వాహన శ్రేణిని సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా 5,700 మంది వీవీఐపీలు రాబోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తమిళనాడుకు సంబంధించినటువంటి సినీ ఆర్టిస్టు అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ 2 బస్సుల్ని ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే BMW స్థాయి వాహనాలని ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ప్రముఖంగా ఆహ్వానించిందో ఆ ఆహ్వానించినటువంటి ప్రముఖుల వ్యక్తులకు ఉపయోగించేందుకు మొత్తం కూడా వీవీఐపీలందరికీ ఉపయోగించేందుకు ఈ BMW వాహనాలను వినియోగిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఎంపీ కేసినేని నానికి అప్పగించడంతో ఈ వాహనాల శ్రేణి మొత్తాన్ని కూడా వీవీఐపీలకు సంబంధించినటువంటి వాహనాల శ్రేణి మొత్తాన్ని సమకూర్చే బాధ్యతను నానికి తీసుకున్న తర్వాత డీలర్ల నుంచి ఇప్పటివరకు ఉపయోగించినటువంటి కార్లన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి మొత్తం కూడా వీటన్నిటిని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్లకు వినియోగించేందుకు మొత్తం సిద్ధం చేస్తున్నారు. ఈ సంబంధించినటువంటి 5,700 మంది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కావచ్చు, వీవీఐపీలు కావచ్చు, వీఐపీలు కావచ్చు, అదేవిధంగా A1 పాసులు ఉన్న వాళ్ళు కానీ A2 పాసులు ఉన్న వాళ్ళు కానీ ఈ 5 శ్రేణులకి సంబంధించినటువంటి వాహనాలు దాదాపుగా 2,000 వాహనాలు అవసరం అవుతున్నాయి. ఈ 2,000 వాహనాలు అవసరమయ్యే నేపథ్యంలో వాళ్ళందరినీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉద్దండరాయపాలెం తరలించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు వాళ్ళని ఆ స్థాయిలో తీసుకువెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, గవర్నర్లు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వినియోగించే వాహనాలు ఇన్నోవాలు ఇలాంటివి ఉపయోగిస్తే బాగుండదు అనే ఉద్దేశంతో మొత్తం BMWలని అదేవిధంగా ఇంకా కొన్ని ఆడి కార్లని వీటన్నిటిని కూడా బెంజ్ కార్లని వీటన్నిటిని కూడా ఉపయోగించేందుకు ఎవరికి వాళ్ళు ఈ విజయవాడలో ఉన్నటువంటి డీలర్స్ అదేవిధంగా గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి డీలర్స్ అనేక ప్రాంతాలు ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రముఖ డీలర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ల వద్ద ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా వాళ్ళు పంపించడం జరిగింది. కొంతమంది ముఖ్యులైతే ఎవరైతే ఈ వాహనాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వాహనాలని వీవీఐపీలకు ఉపయోగించమని చెప్పేసి పంపించడం జరిగింది. దీంతో ఇవన్నీ కూడా స్వరాజ్య మైదానం దగ్గరికి చేర్చడం జరిగింది. ఈరోజు ఆర్టీఓలంతా కూడా మొత్తం ఎక్కడైతే వీవీఐపీలు ప్రయాణం చేయడానికి వీలుగా ఉన్నటువంటి వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలని మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ అడ్రస్లు తీసుకుని వాళ్ళందరినీ కొంత అడిగి కొన్ని సేకరిస్తున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛందంగా ఇస్తున్నారు. దీంతో వాహనాలకన్నింటినీ కూడా PWD గ్రౌండ్కి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా SPG చెకప్ కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. SPGకి సంబంధించినటువంటి వాళ్ళంతా వీటిని ఓకే అని చెప్పిన తర్వాత మాత్రమే వీటన్నిటినీ కూడా వీవీఐపీలకి, వివిధ రాష్ట్రాల గవర్నర్లకి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లకి వీళ్ళందరికీ ఈ వాహనాలు కేటాయించడం, వీళ్ళకి 1+1 అంటే దాదాపుగా 2 ఎస్కార్ట్ని, ఒక ఫ్రంట్ ఎస్కార్ట్ ఒక బ్యాక్ ఎస్కార్ట్తో పాటు మొత్తం కూడా 2 వాహనాలను అదనంగా ఇస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క కాన్వాయ్ శ్రేణికి దాదాపు 15 నుంచి 20 మంది సిబ్బందిని కేటాయిస్తున్నారు. ఈ వాహనాలన్నింటినీ కూడా ఏ విధంగా సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి సేకరించారని ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా అంత స్వచ్ఛందంగా ఇచ్చిన పరిస్థితి ఉందా దీంట్లో? అవునండి, అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారండి. విజయవాడలో ఉన్న లగ్జరీ కార్లు వాడే ఓనర్లందరూ నాని గారి పిలుపు మేరకు, ఎంపీ గారి పిలుపు మేరకు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి, మన రాజధాని భూమి పూజ ప్రోగ్రామ్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డీలర్లు కూడా, అంటే ఎవరైతే విజయవాడలో ఉన్న కంపెనీ డీలర్లు BMW కానీ, లేకపోతే ఓల్వో కానీ, లేకపోతే బెంజ్ కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు కూడా డీలర్లు కూడా మన ప్రభుత్వాన్ని సహకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ బస్సులు కానీ, మినీ బస్సులు కానీ, ఓల్వోలు కానీ, లేకపోతే మన ఇన్నోవాలు కానీ, ఏమన్నా కానీ ఎవరైనా కానీ లారీ ఓనర్, ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా స్వచ్ఛంగా ఇవ్వడం జరిగింది. సార్, మీరు చెప్పండి, ఎన్ని వాహనాలు సమకూర్చారు ఇప్పుడు వరకు? పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి ఆధ్వర్యంలో దాదాపు 30 కార్లు, లగ్జరీ కార్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. బస్సులు వచ్చేసరికి మొత్తం 10 బస్సులు, వాల్వో బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అయితే దాదాపుగా ఎక్కడ చూసినా కూడా ఈ వాహనాలన్నింటినీ కూడా సేకరించడం, అదేవిధంగా ఎవరైతే కొంతమంది వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈరోజు మొత్తం కూడా దాదాపుగా 2,000 వాహనాలను మొత్తం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. డీలర్లు కానీ, వ్యక్తిగతంగా ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా 1+2 అంటే మొత్తం కూడా 3 వాహనాలు ఒక కాన్వాయ్ కింద నిర్ధారించడం జరిగింది. ఈ 3 వాహనాలు ఒక్కొక్క వీఐపీకి కేటాయించబోతున్నారు. ఎవరైతే ప్రభుత్వం పిలిచిందో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్
పర్సన్ అనే ఒక ఎంఐపీని కేటగిరీ చేసిందో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రముఖులందరికీ BMW వాహనాలు, అదేవిధంగా ఆ తర్వాత కేటగిరీ VVIP కేటగిరీకి ఇన్నోవా వాహనాలు, ఈ విధంగా మొత్తం 2000 వాహనాలు సమకూర్చడం జరిగింది. ఒకవేళ ట్రాఫిక్ రద్దీగా ఉండే పరిస్థితి ఎక్కువైతే కనుక మొత్తం మినీ బస్సుల్ని మినీ వాల్వో ఏసీ బస్సులు అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. 20 మంది VIPల్ని ఆ వాల్వో బస్సుల్లో మొత్తం కూడా ఉద్దండరాయపాలెనికి తీసుకువెళ్ళి వాళ్ళు తీసుకువచ్చేంత వరకు కూడా ఈ వాహనాలు పూర్తిగా మొత్తం కూడా VIP కంట్రోల్ ఏదైతే SPG కంట్రోల్లోనే ఉంటాయి. ఈ వాహనాలన్నింటినీ కూడా SPG అధికారులు మొత్తం తనిఖీ చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మాత్రమే వీటన్నిటినీ పోలీసులకు అప్పగించి పోలీసుల వద్ద నుంచి 1+2 క్యాన్వాయ్ కింద వీటన్నిటిని కన్వర్ట్ చేసి ఈ వాహనాలన్నింటినీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద సిద్ధం చేసే అందుకు మొత్తం కూడా రంగం సిద్ధం చేశారు. రమ్య. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.